వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. నా పేరు కడాలి రమేష్. మన అర్థమెటిక్లో భాగంగా అన్ని టాపిక్స్ మనం వరుసగా ఒక ఆర్డర్లో చెప్పుకుంటున్నాం. రీడింగ్ క్లాసెస్ మొత్తం మీకు మీకు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీలో ఉన్నాయి, ఆల్రెడీ మీరు చూసుకోవచ్చు. అలాగే అర్థమెటిక్ క్లాసెస్ కూడా ఇప్పటికీ మనము బేసిక్ సింప్లిఫికేషన్ టాపిక్, అలాగే మనకు శాతాలు, పారవడ్డీ, చక్రవడ్డీ, అలాగే లాభం నష్టం టాపిక్లు మనం కంప్లీట్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం చెప్పిన టాపిక్ సరాసరి. ఈ సరాసరి టాపిక్ మనకు ఎట్లా ఉంటుందంటే, సో ఈ టాపిక్స్లో మనకు డాటా ఇంటర్ప్రిటేషన్, మీకు డాటా అనాలిసిస్, డాటా ఇంటర్ప్రిటేషన్ చాలా ఇంపార్టెంట్ టాపిక్, దానికి చాలా హెల్ప్గా ఉంటుంది. మీరు కొంచెం బాగా చూసుకోవచ్చు. నెక్స్ట్ సగటు ఈజ్ ఈక్వల్ టు, సగటు అన్న సరాసరి ఒకటండి, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సగటు ఈజ్ ఈక్వల్ టు లేదా సరాసరి ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఏమంటాం, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తము బై సరాసరి. రాసుల మొత్తం బై సరాసరి. నెక్స్ట్ రాసుల మొత్తం ఈజ్ ఈక్వల్ టు సరాసరి ఇంటూ రాసుల సంఖ్య. రాసుల సంఖ్య, సరాసరి ఇంటూ రాసుల సంఖ్య. ఇక్కడ ఈ రాసుల మొత్తం రాసుల సంఖ్య ఏంటి, సరే రాసులు అంటే ఏంటి అని అనుకుంటారు చాలా మంది. రాసులు అంటే ఏం లేదండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మనము సోమవారం, మండే, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, ఇట్లా వారం రోజులు ఉన్నది. ఇక్కడ 3 సెంటీమీటర్లు 4 సెంటీమీటర్లు వర్షం పడ్డది. ఇక్కడ 3 సెంటీమీటర్లు పడ్డది, 6 సెంటీమీటర్ పడ్డది, 1 సెంటీమీటర్ పడ్డది, 0 సెంటీమీటర్ పడ్డది, 2 సెంటీమీటర్, 5 సెంటీమీటర్, ఇట్లా వర్షం పడ్డది. ఎన్ని రోజులు? 7 రోజులు. 1 2 3 4 5 6 7 అనమాట. ఈ 7 రోజులు వర్షపాతం పడితే దీనికి ఏమంటారు, ఇవన్నింటినీ కలిపితే ఏమంటారు, రాసుల మొత్తము అంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తంకు రాసుల మొత్తం అంటారు. 1 2 3 4 5 6 7 ఇవన్నీ ఏమంటారు, రాసుల సంఖ్య. అంటే రాసుల మొత్తం అనగానే ఇక్కడ మనకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ యొక్క మొత్తం కూడి కాల దానికి భావించాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4 3 7 7 14 14 7 21 21 బై 7 ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్లు. అంటే ఇక్కడ రోజు 3 సెంటీమీటర్లు వర్షం పడడం పడ్డది, ఒకటి రోజు పడ్డది 3, మిగతా రోజంతా వేరే వేరే వర్షం పడడం పడ్డది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో రాసుల మొత్తం అంటే మొత్తము బై సంఖ్య. ఇదే ఇప్పుడు రాసుల సంఖ్య అంటే ఏం చేస్తున్నాము, 21 బై 3 చేత భాగించాను అనుకో, ఏమొచ్చినప్పుడు 7 వస్తుంది. ఇది రాసుల సంఖ్య. రాసుల మొత్తం అంటే ఏంటిది, 7 ఇంటూ 3 వేసుకున్నాం అనుకో 21 వస్తుంది. ఇది రాసుల మొత్తం. ఇట్లా రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అంటారన్నమాట. ఇప్పుడు సో ఎం విద్యార్థుల సరాసరి, సరాసరి ఎత్తు ఇవ్వచ్చు, మార్కులు ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. సరాసరి మార్కులు ఎక్స్, ఎన్ విద్యార్థుల సరాసరి మార్కులు వై అయినా మొత్తం విద్యార్థుల సరాసరి మార్కులు ఎన్ని అంటాడు, లేదా మార్కులు ఎన్ని అంటాడు. అంటే ఇక్కడ ఎం విద్యార్థుల సరాసరి ఎత్తు ఎక్స్, ఎన్ విద్యార్థుల సరాసరి వై, అయితే మొత్తం విద్యార్థుల సరాసరి ఎత్తు ఎంత అంటాడు, ఏదన్నా అడగచ్చు. అప్పుడు ఇప్పుడు ఫార్ములా దానికి అంటే ఎం ఇంటూ ఎక్స్ ప్లస్ ఎన్ ఇంటూ వై బై ఎం ప్లస్ ఎన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎం ఓకే.
m ఇంటూ ఎక్స్ అంటే m విద్యార్థుల సరసన ఒక ఎక్స్ వచ్చింది కదా, దాన్ని గుణించాలా. n విద్యార్థుల సరసన ఒక వచ్చింది కదా, y దాన్ని గుణించాలా. దాన్ని m ప్లస్ n తో భాగించాలి. అప్పుడు మనకు m విద్యార్థుల సరాసరి x, n విద్యార్థుల సరాసరి y, మొత్తం విద్యార్థుల సరాసరి అంటే మొత్తం కూడా అనమాట. నెక్స్ట్ ఇదే క్వశ్చన్ ఇంకొక రకంగా ఇస్తారు. n విద్యార్థుల సరాసరి x, n విద్యార్థుల సరాసరి y అయినా భేదం ఎంత? విద్యార్థుల మార్కుల భేదం ఎంత? ఇక్కడ వేసంటే లేకుంటే మొత్తం బాలుల సరాసరి మార్కులు ఎక్స్, బాలికల సరాసరి మార్కులు వై, బాలులు బాలికల కంటే ఎంత ఎక్కువ ఉంది అంటాడు. అట్లా అంటే మొత్తం విద్యార్థుల సరాసరి ఎక్స్ మార్కులు, బాలికల సరాసరి మార్కులు వై అంటే బాలుల సరాసరి ఎంత అంటాడు. ఇట్లా ఏదైనా కూడా తీసుకోవచ్చు. దీనికి ఫార్ములా తీసుకోవచ్చు. m ఇంటూ n మైనస్ n ఇంటూ వై బై m మైనస్ n. ఓకే, వీళ్ళకి మొత్తం విద్యార్థులకి బాలికలు తీసేస్తే, మొత్తం విద్యార్థులకి బాలు తీసేస్తే మనం బాలు వస్తాం, బాలికలు తీసేస్తే బాలు వస్తాం. ఇట్లా మనం అనుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ఒకసారి చూద్దాం. సగటు ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తం రాసుల సంఖ్య, రాసుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు సరాసరి, రాసుల మొత్తం సరాసరి, రాసుల మొత్తం ఈజ్ ఈక్వల్ టు సరాసరి ఇంటూ రాసుల సంఖ్యకి రెండు గురించి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక వ్యక్తి రెండు సమానమైన దూరములను మొదటి సగం దూరాన్ని xkmph, మొదటి సగం దూరాన్ని xkmph ప్రయాణించి రెండవ సగం దూరాన్ని ykmph చే ప్రయాణించిన సగటు వేగము లేదా సరాసరి వేగము అంటాడు. సగటు వేగం ఈజ్ ఈక్వల్ టు 2xy బై x ప్లస్ y. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి రెండు సమానమైన దూరాలను xkmph ykmph వచ్చి ప్రయాణించి నా సగటు వేగము అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ పి అనే పట్టణం ఉన్నది, క్యూ అనే పట్టణం ఉన్నది. సో పి నుండి క్యూకి వెళ్ళేటప్పుడు 60 kmph వేయండు బైక్ మీద. ఆ తర్వాత అక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ వచ్చేటప్పుడు 40 kmph వచ్చింది. అంటే వెళ్ళేటప్పుడు ఎంత దూరం ఉన్నదో వచ్చేటప్పుడు అంతే దూరం ఉంది, కానీ వేగంలో మార్పు ఉందన్నమాట. వేగంలో మార్పు ఇచ్చి ఇక్కడ వెళ్ళడానికి మరియు రావడానికి కలిసి సగటు వేగం ఎంత అంటాడు. అప్పుడు సగటు వేగం ఇది ఏంటి ఫార్ములా 2xy బై x ప్లస్, వెళ్ళేటప్పుడు x పోయింది కాబట్టి x, వచ్చేటప్పుడు y వచ్చింది కాబట్టి ykmph బై x ప్లస్ y. ఒక వ్యక్తి రెండు సమానమైన దూరాలను xkmph ykmph వచ్చి ప్రయాణించిన సగటు వేగం ఈజ్ ఈక్వల్ టు 2xy బై x ప్లస్ y. నెక్స్ట్ దీంట్లో ఇట్లా కూడా పోవచ్చు. ఏ నుంచి బి దాకా ఎంత దూరం ఉందో బి నుంచి సి దాకా అంత దూరం నడుస్తాడు. ఇక్కడ 60 kmph పోతాడు, ఇక్కడ నుంచి 40 kmph పోతాడు. ఇట్లా కూడా అప్పుడు సగటు వేగం అంటారు. ఇక్కడ నుంచి ఎంత దూరం ఉందో ఇక్కడ నుంచి అంతే దూరం ఉంది. అప్పుడు ఇక్కడ ఎక్స్ వేగంతో పోయాడు, ఇక్కడ ykmph పోయాడు. అదే ఇద్దరు రెండు మొత్తము సగటు వేగం ఎంత అంటాడు. ఇప్పుడు కూడా 2xy బై x ప్లస్ y. ఒక వ్యక్తి మూడు సమానమైన దూరాలను
xkmph, ykmph అండ్ zkmph చే ప్రయాణించిన సగటు వేగము ఈక్వల్ టు 3xyz బై xy ప్లస్ yz ప్లస్ zx. అంటే ఇక్కడికి ఒక వ్యక్తి 3 సమానమైన దూరాలను xkmph, ykmph మరియు zkmph ప్రయాణిస్తున్నాడు. అప్పుడు సగటు వేగం ఎంత అంటున్నాడు. అంటే ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ నుంచి ముంబై పోతున్నాం అనుకుందాం. హైదరాబాద్ నుంచి ఔరంగాబాద్ దాకా, ఔరంగాబాద్ నుంచి పూణే దాకా, పూణే నుంచి ముంబై దాకా తీసుకుంటే ఇప్పుడు ఔరంగాబాద్ దాకా ఎంత దూరం ఉందో పూణే వరకు కూడా అంతే దూరం ఉంది అనుకో మధ్యలో. అప్పుడు పూణే నుంచి ముంబై కూడా అంతే దూరం ఉంది. ఇక్కడ 2, 3 సమానమైన దూరాలని, కానీ 3 వేగాలు చేంజ్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి బస్సులో 60 kmph వేయండు, ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రైన్లో 80 kmph వేయండు, అక్కడ నుంచి ప్లేన్లో 200 kmph వేయండు. అంటే 3 వేగాలు మార్పు ఉన్నాయి, కానీ దూరం అంతే ఉంది. అట్లాంటప్పుడు ఫార్ములా ఏంటి మనకు 3xyz బై xy ప్లస్ yz ప్లస్ zx. ఇది చాలా బాగా గుర్తుంచుకోవాలి, కంపల్సరీ. ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు వేరే ఆప్షన్ లేదు. సగటు వేగం ఈజ్ ఈక్వల్ టు 3xyz బై xy ప్లస్ yz ప్లస్ zx. నెక్స్ట్ ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సహజ సంఖ్యల మొత్తము ఇప్పుడు ఇట్లా ఎందుకు వస్తే మనకు సో 50 వరకు సహజ సంఖ్యల సరాసరి ఎంత అంటాడు. అప్పుడు మనకి ఏం తెలవాలా? సహజ సంఖ్యల మొత్తం తెలవాలి. సహజ సంఖ్యల మొత్తం బై సంఖ్యలు ఇది ఈక్వల్ టు మనకు సరాసరి వస్తుంది. కాబట్టి ఈ సహజ సంఖ్యలు, బేసి సంఖ్యల మొత్తము, సరి సంఖ్యల మొత్తము ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి. అట్లనే ఆన్సర్ వస్తుంది. సహజ సంఖ్యల మొత్తం ఇది ఈక్వల్ టు ఫార్ములా n ప్లస్ 1/2. సహజ సంఖ్యల మొత్తం ఇది ఈక్వల్ టు ఏంటి? ఫార్ములా n ప్లస్ 1/2. ఎగ్జాంపుల్ మనకు 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ ఇట్లా ఒక 10 దాకా ఇచ్చాడు అనుకో. 10 వరకు సహజ సంఖ్యల మొత్తం ఎంత అంటాడు. అంతేందుకు 100 వరకు సహజ సంఖ్యల మొత్తం ఎంత అంటాడు. అక్కడ 1000 వరకు సహజ సంఖ్యల మొత్తం ఎంత అంటాడు. 1000 వరకు చేయాలంటే అవుతుందా? క్యాలిక్యులేటర్తో కూడా చేయడం సాధ్యం కాదు. కానీ ఇట్లా ఫింగర్ టిప్స్ మీద ఎలక్ట్రాన్ చేర్చి ఫార్ములాతో ఇప్పుడు 10 వరకు తీసుకుంటే దీనికి ఏమంటాము? 10 × 10 ప్లస్ 1/2. సో ఇది ఈక్వల్ టు 10 × 11/2. ఎందుకంటే మనం బోర్డ్ మాస్ ఇక్కడ 2 బ్రాకెట్లోనే ఉంది కాబట్టి 2 × 1 = 25 ఇది ఈక్వల్ టు 55 అని ఇట్లా ఈ చిన్న ప్రాబ్లం ఫార్ములాతో లాజిక్తో నీకు ఎంతవరకు అన్న వాళ్ళను తీసుకోవచ్చు. ఇప్పుడు 100 వరకు సహజ సంఖ్యల మొత్తం ఎంత అంటాడు అంటే 100 × 100 ప్లస్ 1/2. 2 × 1 = 250, 50 × 101, 50 చెప్పింది పెట్టకుండా కూడా మీరు ఎంతవరకు అన్నా సహజ సంఖ్యల మొత్తం కనుక్కోవచ్చు. ఇప్పుడు ఇక్కడకైతే గుర్తున్నాయి కదా. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ సహజ సంఖ్యల వర్గముల మొత్తము సహజ సంఖ్య వర్గము ఏంటి?